నీకు ప్రతిభ అవార్డు కూడాను రావడానికి మోస్ట్ స్కోప్ ఉంటుంది. ఇదంతటికి ఎవరు ఆన్సర్ చెప్తారు? ముఖ్యంగా చెప్పేది అంటే మేమేం పాపం చేసామన్నా, మన మాకు ఏమైనా చూపించిందన్నా అనుకునంటే రోజుకి నాలెడ్జ్ అనేది ఇంకా కొద్దిగా ఇన్పుట్ అనేది పెంచుతూ వెళ్తూ ఉంటాం. కెవ్వు కేక అంటాం. 10th క్లాస్లో 550 మార్క్స్ దాటితే ఫీల్ వేరేలా ఉంటది. ఫస్ట్ నువ్వు రిజల్ట్ చూసిన వెంటనే కెవ్వు కేక అంటావు. నీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టేస్తారు. నీ ఇంట్లో వాళ్ళందరూ కూడాను ఏం కొట్టాడు అనుకోండి. మీ నాన్న ముఖంలో ఒక టైప్ ఆఫ్ ఆనందం తొణికిసలాడుతూ ఉంటది. ఇన్ కేస్ ఇదే 550 నుండి కాస్త ముందుకు వెళ్ళేసి మీ స్కూల్ టాపర్ నువ్వే అయ్యావనుకో, ఇంకా వేరే లెవెల్. డైరెక్ట్ హెచ్ఎం నీకు ఫోన్ చేసి కంగ్రాచులేట్ చేస్తారు. నీకు డైరెక్ట్ గా పిలిపించుకొని ఫోటోలు తీస్తారు, సన్మానం చేస్తారు. మీ పేరెంట్స్ కూడా వీలైతే సన్మానం చేస్తారు, నోట్లో స్వీట్ కూడా ఇస్తారు. సో మీ నాన్న ముఖంలో ఈసారి ఆనందం ఇంకొక లడ్డు పెరుగుతుంది, ఇంకొద్దు పెరుగుతుంది. ఈసారి నీ మార్క్స్ అనేది ఒకవేళ ఇంకాస్త ముందుకెళ్ళి నీ కాన్సెంట్ మొత్తానికి కూడాను హైయెస్ట్ మార్క్స్ నీదే అయ్యింది అనుకో, ఇంకా నీకు తెలియలేదు, నీ యొక్క కట్అవుట్స్ అనేవి ఇక లిగిసిపోతాయి, బీభత్సంగా ఉంటుంది అనమాట. అండ్ నీకు ప్రతిభ అవార్డు కూడాను రావడానికి మోస్ట్ స్కోప్ ఉంటుంది. సో ఇది వేరే లెవెల్. అయితే నువ్వు ఇప్పుడు కానీ నీ సర్టిఫికేట్లో నీ స్కోర్ అనేది ఒకవేళ చూసావు అనుకో, నీకు వేరే లెవెల్ ఉంటుంది రా స్వామి, ఒక రేంజ్లో ఉంటుంది. అయితే ఇంకాస్త ముందుకెళ్ళి ఒకవేళ 600 పడిపోయింది అంటే మామూలుగా స్టేట్ మొత్తంలో ఒకే ఒక్కరికి వచ్చింది. ఓకే, ఇన్ని సంవత్సరాల్లో. సో అలాంటిది నీకు వచ్చింది అనుకో, ఇంకంతే. ఇంకంతే, దానికి మాట్లాడుకోవడం లేవు. నీ సర్టిఫికేట్లో ఎవరైనా మార్క్స్ చేస్తే ఓడియమ్మ బంటి రక్తపింజర్ రోయ్ అనే దానికంటే ఇంక బీభత్సమైన కెవ్వు కేక అనేస్తారు. సరేనా? సో ఇదంతా జరగాలి అంటే మనం ఎఫర్ట్స్ పెట్టాలి. సో నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే 550 చాలరా అనుకుని అంటాను. లేదన్నా 550 కాదు కానీ 600 కోసం ట్రై చేస్తా అనుకుని ఈ రామ్ చరణ్ అన్నలాగాని అంటే నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నీకు తెలుసు నువ్వు ట్రై చేసేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ నీ యొక్క యాటిట్యూడ్ అని చూసారా, నువ్వు ట్రై చేసిన ప్రతిసారి ప్రయత్నిస్తున్నావు, అట్ ద సేమ్ టైం నీ గోల్కి ముందుకు వెళ్తున్నావు. దీన్ని ట్రై చేయడం వల్ల నీకు హార్డ్ వర్క్ అనేది నిలబడుతుంది. అట్ ద సేమ్ టైం నీకు తెలిసిన విషయం ఆల్రెడీ తెలుసు. 550 చదివినా అదే బుక్స్ చదవాలి, 600 కోసం ట్రై చేసినా అదే బుక్స్ చదవాలి, 550 కోసం చేసినా అదే ప్రెజెంటేషన్ చేయాలి, 600 కోసం చేసినా అదే ప్రెజెంటేషన్ చేయాలి, 550 కోసం చేసినా ఇదే టైప్ ఆఫ్ టైమింగ్ పెట్టాలి, దానికి కూడా అదే టైమింగ్ పెట్టాలి. ఎక్స్ట్రా పెట్టాల్సిన ఏం లేదు, అంతా సేమే. సో 600 అనేది సమ్ ఎక్స్‌ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది అనే విషయం నీకు అర్థమైపోయింది. అయితే ఆ ఎక్స్‌ఫ్యాక్టర్స్ ని వచ్చేందో లేదో సంగతి పక్కన పెడితే మనసులో ఈ ధైర్యం నింపుకుంటే ముందుకెళ్తా అనుకుని అంటున్నావు కదా, నిజంగా మనస్ఫూర్తిగా నీకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలని నా ప్లాన్ అనమాట. సో మొదలు పెడదామా? ఏంటి అంటున్నాను, ఏంటి కదా, ఏ రకంగా తీసుకుని రావాలి? ముందుగా అసలు నీ యొక్క క్యాలిబర్ ఏంటో నీకు అర్థం కావాలి. ముందు అసలు నీవు తీసుకున్న డ్రీమ్ కరెక్టా కాదనుకుని మరొకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు చదివే బుక్స్, వేసుకునే ప్లాన్ అండ్ చేసే మెథడాలజీ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి స్టేజ్కి కూడా. ఇప్పుడు పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒక రకమైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, మీడియం మార్క్స్ 500 దగ్గరికి రావాలన్న వాళ్ళు ఒక రకమైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, అండ్ ఇంకా చెప్పాలంటే 550 క్రాస్ చేయాలన్న వాళ్ళు ఒక రకమైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఇదంతటికి ఎవరు ఆన్సర్ చెప్తారు? ముఖ్యంగా చెప్పేది అంటే మనకి ఈ గవర్నమెంట్ ఆల్రెడీ 2 మోడల్ పేపర్స్ ముందు రిలీజ్ చేసింది అండ్ రీసెంట్గా 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేసింది. మీరు ఇమీడియట్గా ఏం చేస్తారంటే మోడల్ పేపర్స్ చూసి మొత్తం చూసాక నిజంగా ఈ మోడల్ పేపర్స్ని ఒకవేళ పబ్లిక్ ఎగ్జామ్లో వస్తే మీరు రాసేస్తాను, మీకు ఇన్ని మార్క్స్ వస్తాయి అనుకుని ఒక నమ్మకం వచ్చేస్తుంది కదా. ఒకవేళ మనసులో ఏ మూల కానీ అలాంటి నమ్మకం వచ్చిందా, ఇక మొదలుపెట్టే, ఇంకేం చూడకు, హ్యాపీగా మొదలుపెట్టే. సో నా యొక్క హంబుల్ రిక్వెస్ట్, వీడియో మూసే ఫస్ట్ ఆ మోడల్ పేపర్స్ అన్ని చూసే సెట్ అయిపోద్ది. మోడల్ పేపర్స్ మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫస్ట్ అది చూడు. ఓకే, నమ్మకం వస్తే ఈ వీడియో చూడు, నేను ఎక్కడికి వెళ్ళిపోయినా ఈ వీడియో ఎక్కడే ఉంటుంది. సరేనా? ఓకే, ఎవరైతే నిజంగా మోడల్ పేపర్ చూసి కాన్ఫిడెన్స్ వచ్చేసి ఇక నేను సాధించగలని నమ్మకంతో వచ్చారో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. చిన్న మీకు మాటిస్తున్నా, మీ మొత్తం జర్నీలో నేను సపోర్ట్ చేస్తాను. సో వీలైనంత వరకు కూడాను నా యొక్క హెల్త్ పట్టించుకోకుండా, ఓకేనా, నా యొక్క నిద్రను పట్టించుకోకుండా, నా యొక్క ఎనర్జీని పట్టించుకోకుండా, మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా ప్యూర్ హార్ట్తో ఎటువంటి చెడు ఇంటెన్షన్స్ లేకుండా నీకు సపోర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఏమాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టు. యు ఆర్ మై ప్రీషియస్ కిడ్. ఎందుకంటే నీకు తెలుసు అందరి పిల్లలకి కూడా నీతో కంపేర్ చేసుకుంటే నీకు వేరే పనులు లేవు. ఓకేనా, నువ్వు మూటలు మోయాల్సిన అవసరం లేదు, మీ నాన్నతో పాటు పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ పని అంతా కూడా చదువే. సో చదువులో నీకు 100% నీకు ఇవ్వాలని అనుకుంటున్నావు. సో
నీది ఇవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇచ్చేద్దాం, సరేనా? నీ 100% నువ్వు అచీవ్ చేయడానికి ట్రై చేసినప్పుడు నేను కూడా ఒక టీచర్గా నా 100% అచీవ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను క్లారిటీగా ఉన్నాను, నువ్వు కూడా క్లారిటీగా ఉన్నావు అంటున్నావు కాబట్టి ఇక మొదలెడతాం. ముందుగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, మన క్వశ్చన్ పేపర్లో నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే 40% క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి చిన్న. సో ముందు ఆ 40% ఈజీ క్వశ్చన్స్ అండ్ ఇంకొక 40% క్వశ్చన్స్ మీడియం ఉంటాయి. సో ముందు ఈ 40% క్వశ్చన్స్ ఈ మొత్తం కంప్లీట్ చేస్తే మనకు పని అయిపోతుంది. ఇప్పుడు 40 80 కాబట్టి అంటే 80% పేపర్ నువ్వు అటెంప్ట్ చేయగలవు. 8 అంటే 480 మార్క్స్ నీకు ఆల్రెడీ వచ్చేస్తాయి. ఎలా వస్తాయి ఏంటి అని చెక్ చేద్దామా? ముందుగా వెయిటేజ్ అనేది చూసుకో. ఎప్పుడైతే వెయిటేజ్ చూస్తావో ఏ లెసన్స్ ఇంపార్టెంట్, ఏ లెసన్స్ ఎక్కువ మార్క్స్ వస్తాయి వాటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తే మార్క్స్ తన్నుకుంటూ వచ్చేస్తూ ఉంటాయి. సో వెయిటేజ్ చూడు. ఇన్ కేస్ వెయిటేజ్ మీద ఎనాలిసిస్ మరొక్కసారి చూడాలనుకుంటే ఆల్రెడీ SO1 ఎగ్జామ్స్ కనుక్కొని టైటిల్తో ఉంటుంది వెయిటేజ్ అంతా కూడాను. ఆ వీడియో చూస్తే వెయిటేజ్ అంతా కూడా డీకోడ్ చేశాను, ఓకేనా? పనులు అయిపోతాయి. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం, ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఈ కొద్దిగా ముందుకెళ్తే 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. దీంట్లో నీకు ఆల్రెడీ ఈజీ క్వశ్చన్స్ అట్ ద సేమ్ టైం మీడియం క్వశ్చన్స్ ఈ రెండింటిని కూడా సపరేట్ చేసి మరీ ఇచ్చారు నాన్న, ఓకేనా? ముందు బట్ అన్నిటిని కూడా ఫాస్ట్ కంప్లీట్ చేసి ఒక పని అయిపోద్ది. ఇంకా పని అయిపోతే ఇంక మిగిలిన మనం చదువుకోవడానికి టైం ఉంది. ఏంటన్నా ఏం చదవచ్చు మిగిలిన అంటే, మనకి యాక్చువల్లీ డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని అలవాటు చేసుకోవడం, వాటిని సాల్వ్ చేసేంత క్యాపబిలిటీని పెంచుకోవడం మనం అలవాటు చేసుకుందాం. సో వాటి కోసం టైం అంతా మిగిలించుకోరు కాబట్టి ఫాస్ట్ కంప్లీట్ చేసేయండి. అయితే ఇమీడియట్ గా వచ్చే క్వశ్చన్ తెలంగాణ పిల్లలకి, అన్నా మేమేం పాపం చేసామన్నా, మరి మాకు ఏమైనా చూపించండి అన్న అనుకుని అంటే, సరే చిన్న నీకు చూపించడానికి రకరకాల రిసోర్సెస్ వెతుకుతున్నా, సరేనా? సో నీ వరకు అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను వాట్సాప్ లో పెట్టాను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కసారి ఆ లిస్ట్ అంతటిని కంప్లీట్ చేసాయి. సో ఈజీ మీడియం క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. లాస్ట్ 5 years క్వశ్చన్స్. నీకు ఇంకొక మాట చెప్పిన, ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పెడుతున్నా, వాటిని కూడా సాల్వ్ చేసాయి. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో నీకు ఇప్పుడు ఏంటంటే, నీకు వీళ్ళంతా గవర్నమెంట్ పేపర్ ఇస్తే నీకేంటుంది, నీ సొంతంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తో నువ్వు రెడీ చేసుకున్నావు, నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేసుకున్నావు, పని అయిపోయింది. ఇప్పుడు నువ్వు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి పేపర్ లో ఉన్న ఈజీ మీడియం క్వశ్చన్స్ రావడం వల్ల ప్రతి పేపర్ కి సంబంధించిన 80% స్కోర్ అంతా కూడా నువ్వు కంప్లీట్ చేస్తావు. సో ఇప్పుడు నీకు వస్తున్న స్కోర్ ఎంత అంటే 480 మార్క్స్ ఆల్రెడీ నీ చేతిలో వచ్చేసాయి, ఓకేనా? ఇప్పుడు ఈ 480 మార్క్స్ ని ఇంకా ఎక్స్ట్రా లెవెల్ పెట్టడానికి పేపర్ ప్రెజెంటేషన్ కొద్దిగా చూసే. నేను ఆల్రెడీ పేపర్ ప్రెజెంటేషన్ మీద ఒక లాంగ్ వీడియో చేశాను, కావాలంటే వీడియో సెక్షన్ లో ఉంటది, చూసేసి కంప్లీట్ చేసి ఒక పని అయిపోతుంది. ఇప్పుడు ఈ 480 నుండి ఎప్పుడైతే పేపర్ ప్రెజెంటేషన్ నేర్చావో ఇప్పుడు నీ యొక్క స్కోర్ అనేది మెల్లగా 500 ఎంటర్ అయిపోయింది. ఎప్పుడైతే 500కి ఎంటర్ అయింది, ఇప్పుడు అసలైన కథ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మొదలు పెడతాను చూడండి. ఇక డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఏ రకంగా చేయాలి ఏంటి కదా అనేది మీకు ఇప్పుడు చెప్తే డీటెయిల్గా వినండి. ముందుగా డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ అనేది ఏ రకంగా సాల్వ్ చేయాలంటే, నేను ఏదైతే 1 shot చెప్పానో 1 shot కి సంబంధించిన నోట్స్ అంతటిని మీరు కంప్లీట్ చేసేయండి. ఎప్పుడైతే ఆ 1 shot నోట్స్ కంప్లీట్ చేస్తారో అది నథింగ్ బట్ టెక్స్ట్ బుక్ ని స్టూడెంట్ ఫ్రెండ్లీ వేలో మంచిగా అర్థం కావడానికి నేను రెడీ చేశాను. దాంట్లో CBSE క్వశ్చన్స్ లెవెల్ అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే CBSE స్టూడెంట్స్ కూడాను వాళ్ళ యొక్క పేపర్ని 100% ప్రెజెంట్ చేసే లెవెల్లో నేను ఆ పేపర్ అదంతా తయారు చేశాను. కాబట్టి అది కంప్లీట్ చేస్తే మీకు ఫుల్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, టెక్స్ట్ బుక్ చదివినట్టే. సో అది కంప్లీట్ చేసింది. మాదంతా కూడా మన ఫిజిక్స్ వల్ల యాప్లో ఉంటుంది. అయితే ఇప్పుడు వీటితో పాటు అసలైనది ఈ మొత్తం రిసోర్సెస్ లో మీకు నచ్చినది మీరు తీసుకోవచ్చప్ప. CBSE ICSEకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటామన్నా, లేకపోతే పాలిసెప్ట్ ఏ పేజెస్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోరన్నా, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో పెట్టే మినీ అసైన్మెంట్ సాల్వ్ చేస్తారా నీ ఇష్టం, లేకపోతే NCERT ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని సాల్వ్ చేస్తున్నా నీ ఇష్టం, లేదంటే ఆర్డి శర్మ ఓస్వాల్ లాంటి సబ్జెక్ట్ రిలేటెడ్ రిఫరెన్స్ బుక్స్ చదువుతున్నా నీ ఇష్టం. నువ్వు ఏది చేసినా నీ ఇష్టమే. కానీ ప్రతి దాంట్లో కూడాను నీకు తెలియని క్వశ్చన్స్ బోల్డ్ రావాలి, దాన్ని నువ్వు తప్పు పెట్టాలి, ప్రతి తప్పును నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా దాని మీద అప్లై చేయాలి. ఈ రకంగా 100 days చేసుకుంటూ వెళ్తే 100 తప్పులు, 100 కాన్సెప్ట్స్, 100 కొత్త విషయాలు ఇవన్నీ కూడా తెలుస్తాయి. దెబ్బకి సెట్ అయిపోద్ది. సో ఈ రకంగా చేయడం వల్ల ఇప్పుడు నీ స్కోర్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ లో కూడా 99కి వచ్చేసింది. అంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా, నీ స్కోర్ ఇప్పుడు ప్రెజెంట్ 594కి వచ్చేసింది. దెబ్బకి సెట్. ఇప్పుడు ఈ 594 నుండి ఈ మార్క్స్ ఇంకా కాస్త ముందుకు తీసుకొని వెళ్ళాలి అంటే ఏంటంటే ఈ 100 days మాక్ టెస్ట్ రాయి. ఈ 100 days మాక్ టెస్ట్ నువ్వు రాస్తూ వెళ్తే ప్రతిసారి కూడా ఎక్కడెక్కడో నువ్వు కొన్ని విషయాలు మిస్టేక్ చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే మిస్టేక్స్ చేస్తూ ఉంటావో ఆ మిస్టేక్స్ అన్నింటినీ కూడా అనలైజ్ చేయి. రాత్రి పేపర్ వచ్చినట్టే ఎక్కడ మిస్టేక్ చేస్తాను, ఏం తప్పు చేశాను, నా కాన్సెప్ట్ తెలుసు అనుకున్నాను కానీ పేపర్ మీద పెట్టేటప్పుడు ఎందుకు తప్పు వస్తుంది అనే విషయాన్ని నీకు అర్థం చేసుకుని వెళ్తే 100 days 100 తప్పులు 100 కొత్త విషయాలు. ఈ రకంగా ఈ 100 మాక్ టెస్టులతో టెస్ట్ అయిపోతుంది. సో ఒకసారి రివైజ్ చేద్దామా ఏం చెప్పాను. సో ఫస్ట్ పేపర్ చూడు, ఓకే? పేపర్ మీద కాన్ఫిడెన్స్ వచ్చేస్తే మొదలు పెడతారు.
వెయిటేజ్ ప్రకారంగా లెసన్స్ కంప్లీట్ చేస్తావు. అట్ ద సేమ్ టైం ఈజీ క్వశ్చన్స్, మీడియం క్వశ్చన్స్ ముందే కంప్లీట్ చేస్తావు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా తెలంగాణ పిల్లలు, అట్ ద సేమ్ టైం మన గవర్నమెంట్ ఇచ్చిన పేపర్స్ ద్వారా ఆంధ్ర పిల్లలు ఇద్దరు కూడా కంప్లీట్ చేస్తారు. ఈ రకంగా ప్రతి సబ్జెక్ట్ లో 80% కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకొన్ని మిగిలిన 20% కి పేపర్ ప్రెజెంటేషన్ మంచిగా నేర్చేసుకుంటాం, పని అయిపోద్ది. ఆ తర్వాత ఇదిగో ఈ రకంగా ఏదైనా ఒక రిఫరెన్స్ బుక్ మీకు నచ్చింది ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని సాల్వ్ చేయడం మొదలు పెడుతూ రోజుకి నాలెడ్జ్ అనేది ఇంకా కొద్దిగా ఇన్పుట్ అనేది పెంచుతూ వెళ్తూ ఉంటాం. అయితే ఈ మొత్తం సిస్టమ్ లో గుర్తుపెట్టుకోవాల్సింది మాక్ టెస్ట్లు. ఎన్ని మాక్ టెస్టులు రాస్తే అంత నాలెడ్జ్ అనేది గుర్తుకు రావడం, ఎగ్జామ్ లో అప్లై చేయడం, నాలెడ్జ్ అనేది గుర్తు రావడం, ఎగ్జామ్ లో అప్లై చేయడం. ఈ ప్రాసెస్ అనేది అలవాటయ్యి నీ పబ్లిక్ ఎగ్జామ్ కి వచ్చేటప్పటికి ఇక అంతా కూడా స్టాంపులు వెళ్తాయి. అయితే ఈ మొత్తం ప్రాసెస్ లో నువ్వు ఎగ్జామ్ ముందు రోజు ఏ మాత్రం ప్యానిక్ అవ్వకుండా ఈ బుక్స్ అన్నిటిని తిరగాయకుండా ఉండాలంటే షార్ట్ నోట్స్ కంపల్సరీ చిన్న. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు ఒక్కరోజు టైం దొరుకుతుంది. ఆ ఒక్క రోజులో మొత్తం నువ్వు కంప్లీట్ చేయాలంటే ఎట్లా? ఎగ్జామ్ ముందు రోజు 2 days టైం దొరుకుతుంది, నాకు మొత్తం డేలో కంప్లీట్ చేయాలంటే కష్టం కదా. అందుకే షార్ట్ నోట్స్ తయారు చేసుకో. ఎందుకంటే ఇలా చూస్తూ అలా మొత్తం అంతా కూడా గుర్తొచ్చేస్తుంది. దాని తర్వాత నువ్వు ఈ 100 days లో మిస్టేక్స్ మాటికి చేసేవన్నిటిని కూడా ఒక లిస్ట్ తయారు చేసుకొని రాసుకో. అవి ఫార్ములాస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సమస్య సంబంధించిన టెక్నిక్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఫిజిక్స్ లో కాన్సెప్ట్ అక్కడ నువ్వు సరిగ్గా ఆర్టికల్ చేయకపోవచ్చు. వీటన్నిటిని లిస్ట్ రాసుకుంటే ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు ఒక్కసారి వాటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే పని అంతా అయిపోద్ది. సో ఈ మొత్తం సిస్టంలో నేను చెప్తున్నా పబ్లిక్ ఎగ్జామ్ వచ్చేంత వరకు కూడా నువ్వు నన్ను ఫాలో అయితే 1 అనేది కొన్ని రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ రాబోతుంది పబ్లిక్ ఎగ్జామ్ కి సంబంధించిన సిరీస్లతో మీ ముందుకు వచ్చేస్తున్నా. సో మీరు నాకు ఫాలో అయితే నా వెంటే రావాలనుకుంటే నేను చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోండి, పనులన్నీ అయిపోతాయి, సెట్ అయిపోద్ది. సో మీకు ఈ మొత్తం ప్రాసెస్ లో నేను ఏది పెట్టినా సరే మన వాట్సాప్ ఛానల్ ఉంటుంది. ఆల్రెడీ పెట్టేసినవి కూడా మీకు వాట్సాప్ ఛానల్ ఉంటే పని అంతా కూడా అయిపోద్ది. సో ఇంకొక మాట చెప్పాలంటే ఫాలో మీ ఎవ్రీడే ఫాలో అయితే ప్రతిరోజు ఒక కొత్త టాపిక్ తో కొత్త నాలెడ్జ్ తో మీకు నింపేస్తాను. అండ్ మీ అందరికీ పాత వీడియోస్ నచ్చితే ఎస్ఏ1కి సంబంధించినంత వరకు కూడా అక్కడ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద నేను ఆల్రెడీ వీడియోస్ చేసి ఉంటాను, ఓకేనా, మ్యారథాన్స్ ఫార్మాట్ లో. సో అది కంప్లీట్ చేసుకుంటే మీరు కొత్తగా కష్టపడకుండా నేనే ఆల్రెడీ వాటికి పీడిఎఫ్ చేశాను, ఎక్స్ప్లెనేషన్ చేశాను కాబట్టి పనులన్నీ ఇంకా ఫాస్ట్ అయిపోతాయి. సో నాకైతే నమ్మకం ఉంది మీలో కొంతమందికి అయినా 590 వరకు కూడా నేను తీసుకొని వెళ్ళగలను అనే నమ్మకం ఉంది. ఇన్ కేస్ మీకు కూడాను నమ్మకం ఉంది, నేను కూడాను వస్తాయి అనే నమ్మకం ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఏమైనా పెట్టండి, ఒక్కసారి చూస్తా, ఓకేనా. ఎవరు అంత మంచి వాళ్ళు, ఎవరికి నేను సపోర్ట్ చేయాలి అనేది. ఎందుకంటే ఇప్పటికే ఫ్యామిలీ అనేది పెరుగుతుంది, ఫ్యామిలీలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు. సో ఎవరి మీద ఫోకస్ చేయాలనే విషయం నాకు అర్థమవుతుంది అనమాట, సరేనా. సో ఇన్ కేస్ ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే మొహమాటం లేదు, అడగండి. అన్ని దగ్గర మొహమాటం పెడితే ఏముంటది, సరేనా. నేను చూసుకుంటాను. బాయ్ నాన్న, ఆల్ ది బెస్ట్ రా, హెల్త్ జాగ్రత్త, సరేనా. నేను పడుకుంటా, మరి రాత్రి 3 అవుతుంది.